కేంద్ర మంత్రి బండి సంజయ్కు కాపు మున్నూరు సంఘాలు మద్దతు పలికాయి. రాజకీయాల కోసం కేసీఆర్ బీసీలను బలి చేస్తారని కాపు సంఘం జేఏసీ కార్యదర్శి పెద్ది పెంటయ్య ప్రశ్నించారు. 109 కేసులు పెట్టినా భయపడని ధీరుడు బండి సంజయ్ అని ఆయన అన్నారు. బీసీలారా బండి సంజయ్కు అండగా నిలుద్దామని కాపు సంఘాలు పిలుపునిచ్చాయి. కేసీఆర్ కేటీఆర్ చేస్తున్న కుట్రలపై కాపు మున్నూరు కాపు సమాజాన్ని చైతన్యం చేస్తామన్నారు. ఇప్పటికైనా తీరు మారకపోతే బీసీలంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. కుటుంబంను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మరి వారు కూడా ఒక కౌన్సిలర్ నుండి ఒక ఎంపీగా 2 సార్లు గెలిచి మరి ఈరోజు బడుగు బలైన వర్గాల బిడ్డగా ఈరోజు ఒక వ్యక్తిగా వారికి ఉన్నత స్థానం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి వారిని మేము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి. మరి అప్పటి నుండి కూడా ఎన్నో కేసులను వారి కుటుంబం జరుగుతున్న దారులను ఎదుర్కొంటూ ఇప్పటిదాకా కూడా రావడం జరిగింది. ఇంకా ముందు కూడా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ రోజు వారి కుటుంబంలోని వారి మీద వస్తున్న కేసులు పెట్టి అన్నిటినీ వారు ఎదుర్కొంటే ఈ రోజు రావడం జరిగింది. మరి ఇంకా ఈ రోజు వారి కుటుంబంలోని వ్యక్తుల పైన వారి కుమారుడి పైన గాని కేసులు పెట్టి మరి ఏదైనా కానీ కేసులు అనేది జరిగినట్టయితే చట్టము తప్పకుండా న్యాయం అనేది ఉంటది, కోర్టులు ఉన్నాయి, ఏదైనా చూసుకుంటది. కానీ ఈ రోజు ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీసేలా ఒక బీసీ బిడ్డగా వారిని ఒక్క రోజులో పేపర్లలో సోషల్ మీడియాలో మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది తెలంగాణలో, మరి రేపు పొద్దున వారి ప్రతిష్టను దెబ్బతీసి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారేమన్న దాని కొద్దీ మరి ఎప్పుడో జరిగిన పెట్టిన కేసులను ఈ రోజు తీసుకొచ్చి మరి ఈ రోజు వారి ఎంతో దెబ్బతీసేలా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. బండి సంజయ్ గారి కుటుంబం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో నిరాధారమైన ఆరోపణలు, దాన్ని తీవ్రంగా